హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఈ రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్, ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ అనేది మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. బోత్ మనకి మ్యాథ్ నుంచి రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఓకే. సో ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అన్నది క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగాలి అంటే ఎంట్రీ యాప్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఫర్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ ఎంట్రీ యాప్ ఫ్రమ్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ ఫీల్డ్. ఓకే, లెట్స్ గెట్ విత్ ద సెషన్. రైట్, సో ఫస్ట్ రీజనింగ్ సెక్షన్ లో మనకి ఎలా అడిగాడు అన్నది మనం ఒకసారి ఓవరాల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. సో రీజనింగ్ నుంచి మనకి సిల్లాక్స్ అడిగాడండి. సిల్లాక్స్ వచ్చేసి మనకి 3 వచ్చాయి. సిల్లాక్స్ వచ్చేసి 3 వచ్చాయి. సో ఈ 3 కూడా మనకి ఓన్లీ ఫ్యూ కేసు నుంచి రావడం జరిగింది. ఓన్లీ ఫ్యూ. సో ఇదండి సిల్లాక్స్ గురించి. అండ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అడగడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుండి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఈజీ లెవెల్లో మనకు ఉండడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, డైరెక్షన్ సెన్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇవి కూడా మనకి ఈజీ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా ఈ 4 సెక్షన్ కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా ఈజీ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ టు ఎలా అడిగాడు అని అంటే సమ్ సర్టెన్ నంబర్ ఆఫ్ అని ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు అనేది మనకి తెలియదు, బట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ అనమాట. సో దెర్ ఇస్ సమ్ అన్సర్టెనిటీ. ఓకే, సో అలా ఆ అరేంజ్మెంట్ లో టోటల్ గా అది సాల్వ్ చేసిన తర్వాత మనకి ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది అని అంటే 16 మెంబర్స్ ఉన్నారు అని తెలుస్తుంది అనమాట. ఓకే, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని ఇచ్చారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేసి 2 పాసిబిలిటీస్ మనకి రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క లెవెల్ వచ్చేసి ఇది మోడరేట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించింది. అండ్ ఇంకొకటి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించి 2 ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2 ప్యారలల్ లైన్స్ టోటల్ గా 6 in one row and 6 in another row, టోటల్ గా 12 మెంబర్స్ అన్నమాట. సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. సో ఇది ఒకటి అడగడం జరిగింది. సో దీంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. సో దీంట్లో నుంచి కూడా 5 క్వశ్చన్స్. ఓకే, సో దీంట్లో వచ్చేసి 2 పాసిబిలిటీస్ తో మనకి ఇది వస్తుందండి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది అరేంజ్మెంట్ కి సంబంధించినవి. అలాగే పజిల్స్ కనుక చూస్తే మనకి రైట్ ఒకటి బాక్స్ బేస్డ్ పజిల్ అనేది మనకి రావడం జరిగిందండి. బాక్స్ బేస్డ్ పజిల్. సో దీంట్లో 10 బాక్సెస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. 10 బాక్సెస్ అండ్ వాటి నేమ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. బాక్సెస్ నంబర్స్ అండ్ నేమ్స్ అన్నమాట. 2 వేరియబుల్స్ ఓన్లీ. సో దీని నుంచి మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 5 క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి ఇది ఈజీ లెవెల్ అండి. ఇది ఈజీ లెవెల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ బేస్డ్ అని అడిగాడండి. ఫ్లోర్ బేస్డ్, దీని లెవెల్ అయితే డిఫికల్టీ అని చెప్పుకోవచ్చు. ఫ్లోర్ అండ్ దీంట్లో ఫ్లోర్ లో మళ్ళీ ఫ్లాట్స్ లో ఉండే పర్సన్స్ అండ్ మనకి వాళ్ళు చదివే సబ్జెక్ట్స్, ఇట్లా 4 వేరియబుల్స్ తో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ క్యాండిడేట్ మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన ఈ పర్టికులర్ దీన్ని లీవ్ చేయడం జరిగింది, వదిలేయడం జరిగింది. సో దీని లెవెల్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే డిఫికల్ట్ అండి. ఓకే, సో దీని నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. అండ్ ఇంకొక పజిల్ కనుక చూస్తే మనకి ఇయర్ బేస్డ్ ఇచ్చాడండి. ఇయర్ బేస్డ్
ఇయర్ అండ్ బర్త్ అనమాట, బర్త్. సో మనము ఒక్కొక్కరి యొక్క నంబర్ ఆఫ్ ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి వాళ్ళ ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరు అందరికన్నా తక్కువగా ఉన్నారు, అందరికన్నా ఎక్కువగా ఉంది ఎవరు. ఓకే, సో ఇట్లా మనము వాళ్ళ యొక్క ఏజ్ అయితే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ పజిల్లో. ఓకే, సో దీని నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో లెవెల్ వచ్చేసి దీన్ని మోడరేట్ అండి, మోడరేట్. ఓకే, రైట్. సో ఇంకా ఇన్ అడిషన్ టు దెమ్, సో ఓవరాల్ గా మనకి ఎన్నాయండి, సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి 5 + 5 10 క్వశ్చన్స్ అయ్యాయి. ఇక్కడ 5 5 5, సో టోటల్ గా 15 అంటే 25 క్వశ్చన్స్ ఇక్కడికి అయిపోయాయి, 25 క్వశ్చన్స్. అండ్ ఇవి టోటల్ గా మనకి 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్ అంటే మనకి ఓవరాల్ గా 37 క్వశ్చన్స్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 క్వశ్చన్స్ మిస్లీనియస్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి, 4 మిస్లీనియస్. సో ఇది కలిపితే యాక్చువల్గా 41 వస్తుంది. సమ్వేర్ ఇక్కడ ఆయన చెప్పిన ఫిగర్ లో ఏదో ఒకటి తక్కువ వచ్చి ఉండాలి, మేబీ దీంట్లో 4 క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. బట్ మోస్ట్ అక్యురేట్లీ మాత్రం ఇట్ విల్ బి నియర్ టు 40 అండి. సో ఇది మనం యాడ్ చేస్తే 41 వస్తున్నాయి. సమ్వేర్ హీ కమిటెడ్, అంటే ఆ నెంబర్ అనేది మనకి ఎక్కడో చోటైతే 1 ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, 4 మిస్లేనియస్ టైప్. ఈ మిస్లేనియస్ టైప్ క్వశ్చన్ లో ఆల్ఫాబెట్ పేర్స్ కి సంబంధించి 2 ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెట్ పేర్స్ కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చేసి ఇంకొకటి నంబర్స్ పై ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ అంటే ఈవెన్ నంబర్స్ కి 1 యాడ్ చేసి, ఆడ్ నంబర్స్ కి ఆడ్ నెంబర్స్ లో నుంచి 2 తీసేసి రిమైనింగ్ వచ్చిన నెంబర్స్ లో ఎన్ని నాన్ రిపీటెడ్ గా ఉన్నాయి అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. అదొక క్వశ్చన్ అండి. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి వర్డ్ ప్రాబ్లం అండి, అది వర్డ్ క్వశ్చన్ అది. సో దాంట్లో సమ్ వాటి ప్లేసెస్ నుంచి, వర్డ్ లో ఉంటాయి కదా లెటర్స్, ఆల్ఫాబెట్స్, దాని యొక్క ప్లేసెస్ నుంచి ఎన్ని మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ మనం ఫామ్ చేయవచ్చు అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో ఇవ్వండి ఓవరాల్ గా సో 40 క్వశ్చన్స్. సో ఓవరాల్ గా మనకి రీజనింగ్ సెక్షన్ నుంచి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మోడరేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, మోడరేట్. ఓకే, అండ్ డిఫికల్ట్ పజిల్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ గా దీన్ని మోడరేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విల్ సి మ్యాథ్స్ సెక్షన్ అండి. మ్యాథ్స్ సెక్షన్ లోకి వెళ్దాము. రైట్, మ్యాథ్స్ సెక్షన్ లో వచ్చేసి డిఐ. ఫస్ట్ డిఐ అనేది మనకి దీని నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. అది పై చార్ట్ అండి, పై చార్ట్ మనకి ఇచ్చారు. సో దీంట్లో పర్సన్స్ అండ్ సెలెక్షన్ ఇన్ పర్టికులర్ ఎగ్జామ్, మోస్ట్లీ పర్సన్స్ selected in exam. Okay, exam or something else, persons selected in something మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీని నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయవచ్చు, 3 క్వశ్చన్స్ మనకి బిట్ క్యాలిక్యులేటివ్ ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్ గా దీని లెవెల్ వచ్చేసి మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ డిఐ ఇవ్వడం జరిగింది, టేబుల్ డిఐ. సో దీంట్లో నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ది లెవెల్ వచ్చేసి ఈజీ అండి. సో దీంట్లో మనకి మేల్ ఫీమేల్ యొక్క నంబర్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్ యొక్క పర్సెంటేజెస్ ఇవ్వడం జరిగింది. అండ్ సో దీంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఓకే, అండ్ దీంట్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్. అండ్ కేస్లెట్ ఇవ్వడం జరిగిందండి, కేస్లెట్ వచ్చేసి 5 క్వశ్చన్స్. దీని లెవెల్ వచ్చేసి డిఫికల్ట్ అండి. ఓకే, నాట్ దాట్ ఈజీ, డిఫికల్ట్ ఉంది. అండ్ అప్రాక్సిమేషన్స్ అడిగారండి. ఫస్ట్ షిఫ్ట్ లో మనకి అప్రాక్సిమేషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ అడగలేదు, బట్ దీంట్లో అడిగారు. మనకి 5 క్వశ్చన్స్ అనేవి అప్రాక్సిమేషన్స్ నుంచి రావడం జరిగింది. అండ్ నంబర్స్ అండి, నంబర్ సిరీస్ నుంచి రాంగ్ నంబర్ సిరీస్ మనకి ఇవ్వడం జరిగింది, రాంగ్ నంబర్. ఓకే, సో దీని నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో రిమైనింగ్ 15 క్వశ్చన్స్ మనకి అరిథమెటిక్ నుంచి రావడం జరిగిందండి, 15 క్వశ్చన్స్. ఓకే, సో దీంట్లో నుంచి మనకి బెస్ట్ అటెంప్ట్ అంటే, గుడ్ అటెంప్ట్స్ అంటే 18 to 20 అండి. ఓకే, సో ఓవరాల్ కనుక చూసుకుంటే
టు బి మోర్ ప్రిసైజ్ మనకి గుడ్ అటెంప్ట్ వచ్చేసి 46 to 50. సో ఈవెన్ ఇఫ్ 50 కన్నా మీరు ఎక్కువ చేశారు అని అంటే దట్ ఈస్ అ బెటర్ అటెంప్ట్. బట్ ఓకే, గుడ్ అటెంప్ట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ గుడ్ అటెంప్ట్స్ విత్ 100% అక్యురసీ ఆర్ నియర్ టు దట్ ఏంటి అంటే 46 to 50. ఓకే, సో ఇది అండి మనకి ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ షిఫ్ట్ IBPS RRBPO ప్రిలిమ్స్ సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ అండి. విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ సెషన్. స్లాట్ 3ని అనలైజ్ చేద్దాము, అలాగే స్లాట్ 4ని కూడా అనలైజ్ చేద్దాము. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ as maximum as possible, right? So have a nice day. Thank you.